నమస్తే వనితా హెల్ప్లైన్ కి స్వాగతం. ఈ రోజు కూడా హెల్ప్లైన్ లో మనం కుటుంబ సమస్యలకు సంబంధించి సైకలాజికల్ లీగల్ కౌన్సిలింగ్ కి సంబంధించిన ప్రశ్నలు తీసుకుందాం. దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో మనం చాలా తరచుగా ఉంటున్నాం, నాకు ఏ పని చేయాలన్నా కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, లేదా మా పిల్లలు చదువులో కాన్సన్ట్రేషన్ చూపించట్లేదు. ఈ మాట మనం చాలా వింటున్నాం. నిజానికి కాన్సన్ట్రేషన్ కి తెలుగు మాట ఏంటన్నది కూడా మనం బహుశా ఆలోచించాలి. సో ఈ కాన్సన్ట్రేషన్ ఉండాలన్నా లేదా కుదరకపోతే దాన్ని సరి చేసుకోవాలన్నా ఏం చేయాలన్న విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. పార్వతి గారు అడ్వకేట్, శ్రీనివాసరావు గారు సైకాలజిస్ట్. సో శ్రీనివాసరావు గారు, ఇప్పుడే నాకు డౌట్ వచ్చింది, కాన్సన్ట్రేషన్ కి తెలుగు ఏముంది? ఏకాగ్రత. రైట్, ఓకే. ఏకాగ్రత కుదరకపోవటం, ఏకాగ్రత ఉండకపోవడం, రెండు ఉన్నాయి సమస్యలు. మన లైఫ్ లో ఏమైందంటే చిన్నప్పటి నుంచి కూడా మన తల్లిదండ్రులు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, మనకి ఏం చెప్తారంటే కాన్సన్ట్రేషన్ చేయరా, కాన్సన్ట్రేట్ చేస్తే మంచి మార్కులు వస్తాయి, మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్తారు. కానీ కాన్సన్ట్రేషన్ ఎలా చేయాలనేది మాత్రం మనకి చెప్పినటువంటి సందర్భాలు ఉండవు. బహుశా నేను అనుకునేదంటే చాలా మందికి దానిపైన అవగాహన లేకుండా ఉండడం కూడా ఒక రీజన్ కావచ్చు. ఈ కాన్సన్ట్రేషన్ అనేది మనం ఎప్పుడు చేయగలమంటే మనకు ఒక ఫోకస్ అనేది ఉన్నప్పుడు మాత్రం ఆ కాన్సన్ట్రేషన్ మనం చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో మనకి చాలా రీసెర్చ్ అనేది కూడా జరిగింది కాన్సన్ట్రేషన్ పైన. చాలా సైకాలజిస్టులు, తర్వాత స్పిరిచువల్ లెవెల్లో కూడా దే హావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. వాళ్ళు తేల్చింది ఏంటంటే మనం ఏదైనా కూడా ఇప్పుడున్నటువంటి కాలంలో మనకి ఎక్కువ మాట వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే మల్టీ టాస్కింగ్ అనేది. ఒక రకంగా చెప్పాలంటే మనకి నేను డ్రైవింగ్ చేస్తూ కూడా ఫోన్ అద్భుతంగా మాట్లాడగలను నేను, లేదా ఒకటేసారి 2-3 పనులు చేస్తాను నేను, ఒకసారి మెయిల్ పంపిస్తున్నా ఇంకో దగ్గర నేను చదవగలను. ఇట్లా మల్టీ టాస్కింగ్ అనేది ఒక టార్గెట్ కింద ఈరోజు అట్లా చేయగలం అనే దాంతో ఈరోజు ముందుకు వస్తున్నాం. కానీ కాన్సన్ట్రేషన్ చేయాలంటే మన మైండ్కి 16 beats per second మనకి బ్రెయిన్ తీసుకోవాలన్నట్టు. యాక్చువల్గా బ్రెయిన్ కెపాసిటీ వచ్చేసి 32 beats per second తీసుకోగలం. అయితే మనము 16 beats per second ఒక దానిపైన అంశం పైన పెట్టినప్పుడు మిగతా 16 beats per second వేరే దానిపైన పెడుతుంది. ఎప్పుడైతే మనం 32 beats per second మనం పెట్టగలిగినప్పుడు ఆ ఫోకస్ అనేది మనం చేయగలుగుతుంటాం. అలా చేయగలగాలి అంటే మనం దానిపైన రెగ్యులర్గా యాక్టివిటీస్ కూడా చేయాలి. మనం ఎట్లయితే బాడీకి ఎక్సర్సైజ్ చేస్తామో అట్లా బ్రెయిన్ కూడా మనం ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఎస్పెషలీ ఒక రూమ్ ఉందనుకోండి, రూమ్లోనే మనం చూసిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళి ఇచ్చిన తర్వాత రూమ్లో కొన్ని వస్తువులు మార్చినాం అనుకోండి, మనం మార్చిన వస్తువుల్ని మనం చూసుకోగలగాలి. ప్రధానంగా ఇక్రో అంటాం, ICRO. ఈ కాన్సన్ట్రేషన్ ఉండాలి అంటే మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఓకే, ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకు కూడా కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఉంటాయి. ఎక్కువ మంది అడిగే ప్రశ్న ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేకనే కదా ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్ గురించి నేను అడిగేది, ఇంట్రెస్ట్ ఉంటే నేనే చదువుకుంటా కదా అని అంటారు. ఏ అంశాన్నైనా కూడా మనం చెప్పేదాన్ని బట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ కావచ్చు, లేకపోవచ్చు. అందుకే మన అబ్బాయిని కూడా స్కూల్లో నీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది అంటే మ్యాథ్స్ అని, సైన్స్ అని, ఫిజిక్స్ అని చెప్తారు. అయితే ఆ సబ్జెక్టు ఆ చెప్పే టీచర్ ఆ విధంగా టీచ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీనికోసం అనేసి చాలా బ్రెయిన్ యాక్టివిటీస్ అనేవి కూడా ఉన్నాయి మనకి. ఉదాహరణకి ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయనుకోండి, కార్డ్స్ ద్వారా కూడా వీ కెన్ హ్యావ్ ఎ ఫోకస్ గేమ్ అన్నట్టు. ఇప్పుడు మామూలుగా మేము స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉంటాం. ఇప్పుడు కార్డ్స్ ఇట్లా మూవ్ చేస్తున్నప్పుడు 1, 2, 3 అని కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ మూవ్ చేస్తున్నాం అనుకో, 1, 2, 3, 4, 5 అంటారు. మళ్ళీ ఇక్కడ వేసినప్పుడు మనం 4 దగ్గర ఆపినాం కాబట్టి 5 నుంచి స్టార్ట్ కావాలి. అట్లా స్టూడెంట్స్తో మనం ఆడించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు దే షుడ్ రిమెంబర్ దట్, దే షుడ్ ఫోకస్ మోర్. అది కావచ్చు. లేదంటే కూడా మనకి కాన్సన్ట్రేషన్ చేయడానికి 5 సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఐస్ కావచ్చు, టచ్ కావచ్చు, మన స్మెల్ కావచ్చు, స్మెల్, ఇవన్నీ కూడా 5 సెన్స్ ఆర్గన్స్ కూడా మనం అవన్నీ కూడా ఫోకస్ చేయగలగాలి. అంటే ప్రతి దానికి ఒక ఆర్గన్ కూడా మనం ఎక్సర్సైజ్ లాగా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఐస్ ఉన్నాయనుకోండి, మనం దేనిపైన మనం ఫోకస్ చేయగలుగుతున్నాం, ఎంత టైం ఫోకస్ చేయగలుగుతున్నాం అనే అంశాన్ని కూడా మనం చూసుకోవాలి. అందుకే ఒకసారి ఒక యాక్టివిటీ కూడా చేశారు. ఇప్పుడు మల్టీ టాస్కింగ్ పైన చాలా మంది అంటుండే సందర్భాలు ఏంటంటే ఏదైనా కూడా మనం మల్టీ టాస్కింగ్ చేయొచ్చేసండి. కాలుతోనే ఒక పని చేస్తూ చేతితో ఇంకో పని చేస్తున్నప్పుడు రెండు మనం చేయగలుగుతాం. కానీ ఓన్లీ కాలుతోనే చేస్తున్నప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ చేతితో రెండుతో చేసే రిజల్ట్స్ ఉండవు. అందుకే మన క్వాలిటీ ఆఫ్ వర్క్ కమ్స్ వెన్ యూఆర్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ సింగిల్ థింగ్ అట్ ఎ టైం. రైట్, అట్ ఎ టైం. యా, ఐ థింక్ మీరు చాలా పెద్ద పండోరా బాక్స్ ఓపెన్ చేసినట్టు అనిపిస్తుంది. వెల్కమ్ బ్యాక్. ఒక కాల్ తీసుకున్నా. హలో హలో, కొంచెం గట్టిగా మాట్లాడమ్మా. హలో, నేను మొన్న డీబీసీ హలో నేను మొన్న డీబీసీ కౌన్సిలింగ్కి వెళ్ళాను మేడం.
హలో కౌన్సిలింగ్కి వెళ్ళారంట. హలో బీఎస్సీ కౌన్సిలింగ్కి వెళ్ళారు. ఓకే, అదే నేను మా వారి మీద 429 మా బావగారి మీద 354 కేసు పెట్టాను మేడం పోలీస్ స్టేషన్ లో మేడం. హలో ఓకే. అది బీబీసీ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు నేను నా భార్యను కొట్టేవాడిని, గుంజలు తీయించేవాడిని మా వారు ఒప్పుకున్నారు మేడం. మా బావగారేమో నేను దానికి రెండో భర్తని అని మా బావగారు కూడా అన్నారు నోటితో. కానీ బీబీసీ మేడం అవి ఏమీ కూడా లెటర్లు రాయలేదు మేడం, కోర్టుకి వేశారు. కానీ వాళ్ళు హలో అదే అర్థమైందమ్మా మేడం. మేడం అర్థమైంది, అవన్నీ వాళ్ళు రాయలేదు ఎందుకంటే రైట్ మేడం రాయలేదు మేడం. నేను సంతకం పెట్టిన తర్వాత చూసుకున్నాక రాయలేదని చేసి నేను పట్టుబడితే మేడం క్రాస్ అవుట్ చేసి కొంచెం చిన్న చోట వాళ్ళ బావగారి మాట అన్నారని రాశారు మేడం. రాశారు కానీ మీరు ఇలా కొట్టి రాయించారు కాబట్టి ఇది వాళ్ళు అనకుండానే రాయించానని వాళ్ళు రేపు కోర్టులో అడిగితే స్టే ఇస్తారు కాబట్టి మీకు కేసు కూడా మీరు ఓడిపోయే అవకాశం ఉంది అని అన్నారు మేడం మా ఆవిడ. మేడం రైట్. అంటే ఇప్పుడు కేసెస్లో వాటిల్లో ఈవెన్ మన మ్యారిటల్ ఇష్యూస్ డైవర్స్ కేసుల్లో కూడా మీడియేషన్ ఈజ్ మ్యాండేటరీ నవడేస్. ఆ మీడియేషన్లో వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ మీడియేషన్లోకి రాగానే అందరు కూడా బాగా ఓపెన్ అప్ అయిపోయి అన్నీ చెప్పుకుంటారు, భార్యాభర్తలు ఇరువురు కూడా చెప్పుకుంటారు. అమ్మాయిలు ఏమనుకుంటున్నారంటే అప్పుడు ఒప్పుకుంటున్నారు, కట్నం తీసుకున్నారని చాలా మంది ఒప్పుకుంటారు, కొట్టామని ఒప్పుకుంటారు, అసంబద్ధంగా మాట్లాడమని ఒప్పుకుంటారు, అన్నీ ఒప్పుకుంటారు. అక్కడ ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ వస్తాయి, కోర్టులో మనకు పనికి వస్తాయి, ఎవిడెన్స్ కింద వస్తాయని చెప్పేసి అంటున్నారు. ఇవి ఎవిడెన్స్ కింద రావమ్మా. మీడియేషన్లో ఇద్దరికి అసలు మీ పోట్లాటలకు కానివ్వండి, మీ ఈ సమస్యలకు కానివ్వండి, మూలం ఏంటి అని ఆలోచించే క్రమంలో అన్నీ అడుగుతారు కాబట్టి మీరు అన్నీ చెప్తారనమాట. దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యి అమికబుల్ సెటిల్మెంట్ కోసం చూస్తారు తప్ప మీరు చెప్పిన విషయాలు కానివ్వండి, ఆయన చెప్పిన విషయాలు కానివ్వండి రికార్డులో రావు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు అవి దేనికి కూడా పనికిరావమ్మా. కోర్టుకు వెళ్ళినప్పుడు మీకు ఉండేటటువంటి సాక్ష్యాధారాలు మీరు పెట్టుకోండి, మీ ఎవిడెన్స్ జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడు మీ కేసెస్ నెగేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకా తర్వాత 354 ఆఫ్ ఐపీసీ పెట్టారంటున్నారు, తర్వాత బహుశా 295 ఆఫ్ ఐపీసీ అనుకుంటాను ఏదో చెప్పారు సిస్టర్. అవి బహుశా పోలీస్ కేసులేనవి, మరి డీబీసీ వేరే కాబట్టి మరి ఆ కేసులను సరిగ్గా నడుపుకోండి. మీ బావగారు మీ పట్ల అనుచితంగా ప్రవర్తించారని 354 పెట్టినట్టున్నారు. యాక్సెప్ట్ చేసిన కోర్టుకు వస్తే ఇందులో రాదు, కోర్టులో ఒప్పుకోరు. ఈవెన్ ఒక విషయం తెలియదు, ఇప్పుడు జడ్జి గారి సమక్షంలో కూడా బోర్లుగా ఏదైనా చెప్పినా కూడా ఇది రాదండి. ఎవిడెన్స్ అనేది డాక్యుమెంటరీగా ఉండాలి. అక్కడ జడ్జి గారి దగ్గర మనం వేసుకున్నటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ క్రాస్ ఎగ్జామినేషన్ లో మనం చెప్పేటటువంటి ఆన్సర్లు కానీ అవి మాత్రమే కోర్టులో సాక్ష్యం కింద పనికొస్తాయి. కాబట్టి మీ డీవీసీ మీడియేటర్ చెప్పిన మాట వాస్తవము, అవి మీకు ఎందుకు కూడా పనికిరావమ్మా. మీరు కోర్టులో గట్టిగా మీ కేసును నడుపుకోండి. రైట్. నెక్స్ట్ కాల్ అండి. హలో 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 చెప్పండి. అవునండి, లైవ్ లో ఉన్నారు, చెప్పండి. లక్ష్మి. ఓకే లక్ష్మి గారు, మా ఫ్రెండ్ కోసం కనుక్కోవాలనుకున్నాను. అంటే తను ఫస్ట్ మ్యారేజ్ అయింది. మీ కాల్ సరిగా లేదమ్మా, క్లియర్ గా. స్పష్టంగా తనకి మ్యారేజ్ అయ్యింది. ఎవరికి? ఓకే. అయితే తను మన దగ్గర ఉండకుండా వచ్చేసింది అన్నమాట. వేరే గవర్నమెంట్ వల్ల వెళ్ళిపోయింది. హలో చెప్పండి, మీ కాలే సరిగా లేదు, మీరేమో హలో హలో మీద ఎక్కువ టైం పెడుతున్నారు. అయితే తను వేరే అడ్రస్ చేస్తుంది. తను ఫస్ట్ ర్యాంక్ అయితే గౌరవ చూడలేదు. ఆ ఫస్ట్ ర్యాంక్ అయిన కట్నం తన సారీ అది అంటే ఉంటే అతను అన్నీ అడిగితే వాళ్ళు మనీ పే చేయమంటున్నారట. అది లీగల్ గా చెయ్యాలా లేదా వెళ్తే తిరిగి ఇచ్చేస్తారని కనుక్కోవాలి. మీకు అర్థమైందండి? ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇష్టం లేక వేరే మ్యారేజ్ చేసుకుంది. ఫస్ట్ కాదు, ఒక భర్త ఉన్నారు, వాపస్ వస్తాయి లేదని అడుగుతున్నట్టు నాకు అర్థమవుతుంది. ఇంట్లో నుంచి ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ వేరే పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఇంకా మెయింటెనెన్స్ కానివ్వండి, ఎలిమనీ కానివ్వండి ఏమి వచ్చేటటువంటి అవకాశాలు లేవండి. బట్ ఆవిడ ఇచ్చిన కట్నం వెనక్కి వస్తుంది అనేది వెనక్కి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళీ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి మళ్ళీ ఆ కేసు తిరగదోడినప్పుడు ఈవిడ మ్యారేజ్ చేసుకున్న విషయం కోర్టు దృష్టికి తీసుకొని వస్తే సాక్షులు కూడా సాక్ష్యాధారాలన్నీ కూడా ఈవిడకి అడ్వర్స్ గా వెళ్తాయి అనమాట. అందుకని వచ్చే అవకాశం లేదు. నేను ఒప్పుకుంటాను, అంటే ఆ అమ్మాయి రెండో పెళ్లి చేసుకుంది కాబట్టి మెయింటెనెన్స్ వచ్చే డైవర్స్ అనమాట. ఆ మ్యారేజ్ అయింది, అలిమోనీ కానీ మెయింటెనెన్స్ కానీ రాదు. బట్ ఆవిడ కట్నం
ఆవిడకి ఎందుకు వెనక్కి రాదు? ఆవిడ కట్నం ఆవిడకి వెనక్కి ఎందుకు రాదంటే, కట్నం వెనక్కి ఎప్పుడు వస్తుందండి? ఏదైనా డైవర్స్ పిటిషన్ వేసుకున్నప్పుడు నేను ఇచ్చినటువంటి కట్నం నాకు వాపసు ఇవ్వండి, ఎలిమనీ కింద గ్రాంట్ చేయండి అని అంటారు. లేకుంటే రిటర్న్ ఆఫ్ ఆర్టికల్స్ కింద కానీ డౌరీ హెరాస్మెంట్ కేసులు పెట్టినప్పుడు కానివ్వండి, ఎగ్జాంపుల్ 498 పెట్టినప్పుడు కానివ్వండి, ఇంత కట్నం ఇచ్చాము, కట్నం ఇప్పించండి అని చెప్పేసి అడగొచ్చు. కాబట్టి ఇక్కడ ఆ క్వశ్చన్ అరైజ్ అవ్వదు. ఆవిడ తెలివికల్ ఆవిడంటే ఈ రెండో పెళ్లి చేసుకోకుండా వీడి కనీసం కేసు పెండింగ్ లో ఉన్న తర్వాత చేసుకున్నా కూడా బాగుండేది అనమాట. కాబట్టి ఇప్పుడు ఆశిస్తే ఆ విషయం మీరు తోడితే ఈ విషయం వాళ్ళు చేస్తారు. లేకుంటే రెండో పెళ్లికి ఏమి సాక్ష్యాధారాలు ఏమీ లేవు అని భావించినప్పుడు యూ కెన్ ప్రొసీడ్. నెక్స్ట్ కాల్ తీసుకున్నా. హలో హలో, నమస్తే మేడం. నమస్తే మేడం, మేము ప్లేస్మెంట్ చేసి వేసాం మేడం. కేసు ఏంటంటే ఆటోతో పాటు పాస్ చేసేసాం 120 యాక్ట్ కింద. వేస్తే వచ్చి మా హస్బెండ్ కి కటింగ్ అన్ని పోను 1,40,000 చేసుకుంటుంది మేడం, గవర్నమెంట్ ఎంప్లాయీ. అయితే ఆర్టీఎస్ ట్యాక్స్ కూడా పెడితే మాకు 10,000 అని చెప్పి నాకు పాపకి కలిపి 10,000 అని చెప్పి ఆర్డర్ ఇచ్చారు. ఇంటర్మ్ ఆర్డరా ఫైనల్ ఆర్డర్ అమ్మా? ఇంటర్వ్యూ ఆర్డర్ మేడం. ఓకే. అయితే ఆర్డర్ వేశారు. అయితే మా బాబు గారు ఏంటి తప్పు వేశారు, 10,000 అంటే బాగా అమౌంట్ తక్కువ, హైకోర్టుకి వెళ్దాము వేద్దాము అని చెప్పి సర్టిఫికేట్ కాపీ అవన్నీ తీసుకోవడం అయింది మేడం. అయితే మా డౌట్ ఏంటంటే, అంటే ఇక్కడ మన అంటే మన విశాఖపట్నం ఇక్కడ ఎన్హాన్స్మెంట్ వేసుకోవడం మంచిదా, లేదంటే హైకోర్టుకి వెళ్తే లేకపోతే అంటే ఏం అనేది? ఎంతకాలం అయిందమ్మా మీ కేసు? మీ కేసు కాలం అయింది, మీ ఇంటర్మ్ ఆర్డర్ వచ్చి ఎంత కాలం అయింది? ఇంటర్మ్ ఆర్డర్ మే 16th వేశారు మేడం, అంటే 2 months అయితే అయింది మేడం. మే 16th ఆర్డర్ వేశారు. ప్రతి నెల 10,000 చేసరికి అమౌంట్ ఇవ్వాలని. కాదమ్మా, ఎంతకాలం అయింది మీ కేసు? మా ఒక్క నిమిషం, వచ్చే అమౌంట్ కట్టలేదు మేడం. ఓకే, ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేశారు. ఇంటీరియర్ మెయింటెనెన్స్ చాలా తక్కువ గ్రాంట్ చేశారు. హైకోర్టును ఆశ్రయిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆశ్రయించడం మంచిదా కాదా? మంచిదా కాదని ఇప్పుడు ఒక రకంగా ఇంటీరియర్ మెయింటెనెన్స్ 10,000 ఇవ్వడము నాకు ఉండేటటువంటి అనుభవంలో ఒక రీజనబుల్ అమౌంట్, అంటే వాళ్ళు గ్రాంట్ చేసే దాన్ని బట్టి నేను చెప్తున్నానండి. ఎనీహౌ మీకు మెయిన్ కేసు ఉంది కదా, ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఇచ్చిన తర్వాత మెయిన్ కేసు తేలాలంటే ఇంకా 5-6 వాయిదాల్లో అయిపోతుందండి. అయిపోయినప్పుడు అప్పుడు మీరు చూసుకుంటే ఇంటీరియర్ మెయింటెనెన్స్ కన్నా కూడా మెయిన్ కేసులో ఎక్కువ మీకు అమౌంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ లోపల ఆ కేసు తేలేంత వరకు ఇమీడియట్ గా ఈ ఇంటీరియర్ మెయింటెనెన్స్ అమౌంట్ కట్టమని మీరు అడగొచ్చు. ఈ ఇంటీరియర్ మెయింటెనెన్స్ అమౌంట్ కట్టిన తర్వాత మాత్రమే మిగతా ఎవిడెన్స్ తో ప్రొసీడ్ అవుతారనమాట. ఇదొక ఆస్పెక్ట్. ఇంకా కాకుండా మీరు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళినప్పుడు తక్కువ అమౌంట్ ఇచ్చారని చెప్పేసి అన్నప్పుడు ఫస్ట్ కేసు అడ్మిట్ చేసుకుంటారు, నోటీసులు అంటారు వనజ గారు, అదర్ సైడ్ నోటీసులు పోతాయి. ఆ నోటీసులు పోయే క్రమం అక్కడ కూడా ఆలస్యం అవుతుంది. మళ్ళీ వాళ్ళ లాయర్ని పెట్టుకొని ఈ కేసును విని హైకోర్టులో ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల లోవర్ కోర్టులోనేమో పెండింగ్ లో ఉండిపోతుంది, మెయిన్ కేసు స్టే వచ్చేసేస్తుంది. ఈ లోపల మళ్ళీ హైకోర్టు వాళ్ళు ఏం చేస్తారు, లోవర్ కోర్టు వాళ్ళు గ్రాంట్ చేసినటువంటి అమౌంట్ లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ నెలకి ఇంత కట్టమని చెప్తారు. ఈ విషయంలో కొంచెం బాగానే ఉన్నారండి. చెప్పినప్పుడు మళ్ళీ అది కట్టడం వల్ల చాలా ఆలస్యం చేస్తారు. మళ్ళీ వెళ్ళి మనం అక్కడికి మొరపెట్టుకోవాలి. మీరు ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు సగం అమౌంట్ మాకు డిపాజిట్ చేయట్లేదని చెప్పేసి. కాబట్టి ఇన్ని ఉన్నాయి. కాబట్టి సిన్సియర్గా సలహా ఇవ్వాలంటే ఆ 10,000 మెయింటెనెన్స్ ఇంటీరియర్ మెయింటెనెన్స్ తీసుకోండి, మెయిన్ కేసు నడుపుకోండి. దాంట్లో ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అప్పుడు మీరు హైకోర్టుకు అప్రోచ్ అవ్వండి. ఈ లోపల ఈ కోర్టు గ్రాంట్ చేసినటువంటి మెయింటెనెన్స్ మీకు వస్తూనే ఉంటుందండి. రైట్. యాక్చువల్గా మనం ఇంకోటి కూడా చెప్తున్నాం కదా పార్వతి గారు, అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఇంటీరియర్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఏ మెయింటెనెన్స్ కైనా వీడు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని కోర్టు నుంచి డిస్బర్స్మెంట్ ఆఫీసర్ కి లెటర్ పంపించండి. అప్పుడు అతను ఇవ్వాల్సిన పని లేదు, మీరు అది మీ లాయర్లు చాలా మంది చేయాలి. అది సో లెటర్ పంపిస్తున్నారండి. లెటర్ పంపించిన తర్వాత కూడా వాళ్ళు ఏమంటున్నారంటే దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఉంది వనజ గారు, కోర్టు వెంటనే గ్రాంట్ చేసినంత మాత్రాన ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కట్టట్లేదండి. కోర్టులో మళ్ళీ అందుకు పిటిషన్ వేసుకుని చిన్న పిటిషన్ వేసుకుని అటాచ్మెంట్ ఆఫ్ సాలరీ అడగాలి. యాక్చువల్ అదే చేస్తే మీరు చెప్పినట్లు అటాచ్మెంట్ సాలరీ అడిగినప్పుడు ఇంకా ఆటోమేటిక్ గా అప్పుడు డిస్బర్సింగ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు అకౌంట్ లోకి డబ్బు వెళ్ళే అవకాశం. యాక్చువల్ గా విషయాలు అదే జరిగింది. అటాచ్మెంట్ ఆఫ్ సాలరీ అడిగి అది మీరు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు ఒకసారి అటాచ్మెంట్ ఆఫ్ సాలరీ అడిగితే ఫైనల్ మెయింటెనెన్స్ కూడా దాంట్లోనే ఇంకా వాళ్ళే తొందరపడతారు అప్పుడు. రైట్. ఓకే, అది లాస్ట్ కాల్ తీసుకున్నా. హలో హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నేను చెప్పండి.
నాకు మ్యారేజ్ అవుతుంది మేడం. తనతో కలిసి జీవిస్తూ ఉన్నాను. తనేమో ఇప్పుడు వద్దని చెప్తున్నాడు మేడం. స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, కౌన్సిలింగ్ ఇస్తుంటే కౌన్సిలింగ్ లో కూడా ఒప్పుకోవట్లేదు మేడం. అని కొంచెం హెల్ప్ చేయాలి. అంటే అసలు ఏంటమ్మా సమస్య ఏంటి? సమస్య ఏంటంటే తనతో నాకు ఆర్గ్యుమెంట్ అయింది మేడం. అత్తగారు ఉంటారు, అత్త మామూలు మనుషులు కాదు. తను అమ్మ నాన్న మాట ఉంటారు మేడం. తన వాళ్ళ మాటలు వదిలేదు. కనీసం ఇంట్లో కూడా రానివ్వట్లేదు. దానివల్ల స్టేషన్ లో కంప్లైంట్ పెట్టినా సరే అక్కడ ఎదురు అవ్వట్లేదు. కాపురం తీసుకెళ్ళమని చెప్తున్నాడు. అంటే మీకేమనిపిస్తుందమ్మా? అతనితో కాపురం నడిచే అవకాశం ఉందనిపిస్తుందా లేదనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? అట్లేదు మేడం. తను మంచోడు పేరెంట్స్ మాట ఎక్కువగా ఉంటున్నాడు మేడం. వేరేగా కాపురం వెళ్తే వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, కానీ తను ఒప్పుకోవట్లేదు. ఓకే వనిత గారు, ఉండింది కేవలం 4 వారాల నుంచి 4 నెలలైన పెళ్ళయి 2 వారాల్లో గొడవైపోయి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నవడేస్ మనం అందరికీ చెప్పే సిన్సియర్ సలహా ఏంటంటే ఈ వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకు ఉండేటటువంటి వాళ్ళ పర్సనల్ లిబర్టీలో మనం ఎప్పుడు జోక్యం చేసుకోకూడదు. మనం అంటే వాళ్ళ ఇన్లాస్ వేరే కాపురం కావాలనుకుంటున్నప్పుడు వెళ్ళని కూడా మనం చెప్పేసి పంపించండి. మీ రిలేషన్స్ మీరు కీపప్ చేసుకోండి. అప్పుడు ఇద్దరు కూడా బాగుంటుంది. ఏదైనా పొరపొచ్చాలు వస్తే వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈవిడ నేరుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మనకు తెలుసు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వెంటనే చాలా విపరీతంగా హార్ట్ అయిపోయేది. ఏదో పెద్ద ఇరికించినట్లుగా భావించుతున్నారు. ఇంటికి వెళ్తే ఇంటికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు కాబట్టి ఎనీహౌ పోలీసులు పాపం ఎఫ్ఐఆర్ కట్టినట్టు లేరు. అక్కడ కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారని చెప్పారు. ఆ కౌన్సిలింగ్ ప్రకారమే ఒప్పించేటటువంటి ప్రయత్నాలు చేయండి అమ్మా. అక్కడ విఫలమైనప్పుడు మళ్ళీ ఇంకా మీరు తప్పదు ఇంకా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగేట్స్ కేసు వేసుకోండి, కాపురానికి తీసుకొని వెళ్ళమని వేసుకోండి. లేకుంటే ఆ పోలీస్ స్టేషన్ మీడియేషన్ లోనే ఏదన్నా కొంచెం చిన్న కండిషన్స్ అతను పెడితే, కండిషన్స్ అంటే ఏంటంటే అమ్మ నాన్న దగ్గరికి రావాలి, వెళ్ళాలి, చూడాలి. ఇది కామన్ గా ఎవరైనా అందరూ కొడుకులు అడిగేటటువంటి కండిషన్స్. ఓకే మీరు వెళ్ళొచ్చు, చూడొచ్చు అని చెప్పేసి వేరే కాపురం పెట్టించే దిశగా మీరు ప్రయాణించండి. లేదా మీ అత్తమామలు వాళ్ళు వీళ్ళు వచ్చి నిన్ను బాగా చూసుకుంటామమ్మా, మా అబ్బాయి పైన ఇన్ఫ్లుయెన్స్ మేమేం పెట్టమని చెప్పేసి ఏదైనా ఒక అండర్టేకింగ్ లాంటిది ఇస్తే అప్పుడు కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది అంటే మీరు ఆ ఇంట్లో గడిపినటువంటి కాలము, వాళ్ళ మెంటాలిటీస్, వాటిని అన్నిటిని కూడా బేస్ చేసుకొని మీకే పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకుంటామా. అదే శ్రీనివాసరావు గారు, మనం డీవియేషన్ ఫ్రమ్ ద ఒరిజినల్ టాపిక్. బట్ స్టిల్ పెళ్లి చేసుకోవడానికి ముందు చాలా ఉంటుంది. యాక్చువల్గా ఇవాళ రేపు పెళ్లిళ్ళు కావడం, పిల్లల పెళ్లిళ్ళు కావడం చాలా కష్టంగా కూడా ఉంది. బట్ అంత నిజానికి నిన్న ఒక పత్రికలో లెటర్ కూడా, ఒక వార్త కూడా వచ్చిందంటే అబ్బాయిలకు పెళ్లిళ్ళు కావడం చాలా చాలా కష్టంగా ఉంది, అమ్మాయిలకు దొరకట్లేదు. ఒకప్పుడు 4 అమ్మాయిలు చూసి అబ్బాయిలు చూసి చేసుకునేవాళ్ళు, ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటా అంటే చాలు అని. అంటే అక్కడి దాకా అట్లా ఉంటుంది. బట్ ఒకసారి పెళ్లి కుదిరిన తర్వాత కట్నం బేరాల దగ్గర తగ్గరు. ఒకసారి పెళ్ళైన తర్వాత కూడా నిలుపుకునే ప్రయత్నం అనేది లేకపోవటము. అంటే ఎక్కడ ఈ సమస్య ఎక్కడ వస్తుంది? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండి. మన దగ్గర ఏంటంటే పేరెంట్స్ వైపు నుంచి కూడా, ఇన్లాస్ వైపు నుంచి కూడా జనరేషన్ గ్యాప్ అనేది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే అత్తామామలు కోడల్ని కొంచెం కంట్రోల్లో చేయాలనేది ఒక ఆస్పెక్ట్. ఇంకా పాతకాలం ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడున్నటువంటి కోడలు దాన్ని సహించే పరిస్థితులు లేరు. దానికి తోడు హస్బెండ్ కూడా నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ బిట్వీన్ ద పేరెంట్స్ అండ్ ది స్పౌస్ అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే డిస్టర్బెన్సెస్ అనేవి వస్తున్నాయి. దీనికి మెయిన్ ఏంటంటే మనకి మ్యారేజ్ రిలేషన్షిప్ అనేదాన్ని అండర్స్టాండ్ చేసుకోగలిగినప్పుడే దానికి బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. వీళ్ళు కూడా మేడం ఇంతకుముందు పార్వతి మేడం అన్నట్టుగా అత్తమామల ఇంటర్ఫియరెన్స్ ఇటు సైడ్ నుంచి కావచ్చు, అటు సైడ్ నుంచి కావచ్చు, పెళ్ళైన వాళ్ళలో మనకి ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ కి there is no relationship without any problems. ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలి, మన రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవడం ఒక్కొక్కసారి చిన్న ఈగోస్ తో కూడా ఈరోజు బ్రేక్ అవుతున్నటువంటి. తను ఒక మాట అన్నట్టుగా పర్సనల్ లిబర్టీ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళిద్దరికి కొంత టైం ఇవ్వాలనే ఆలోచన చాలా మందికి ఉన్న చాలా అవసరం అది. ఎందుకంటే ఆ పర్సనల్ ఎప్పుడైతే పర్సనల్ ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు దే షుడ్ హ్యావ్ ఎ స్పేస్ ఫర్ అండర్స్టాండింగ్ అండ్ ఆల్సో టు సాల్వ్ ద ప్రాబ్లమ్. కొన్ని ప్రాబ్లమ్స్ 2 రోజులు మాట్లాడుకుంటూ ఉన్నంత మాత్రాన స్టిల్ దే విల్ కమ్ టు ఎ కన్క్లూజన్, ఎవరో ఒకరు వచ్చాయి. అదే జాయింట్ ఫ్యామిలీస్ లో ఏమవుతుందంటే వాళ్ళు ఒక ముందడిగి కూడా నువ్వు మగవాడు కదా, నువ్వెందుకు తగ్గాలి, ఆమె తగ్గనియండి, లేడీస్ కూడా నువ్వు కూడా ఎందుకు నువ్వు చదువుకున్నావు కదా, ఈ చిన్న ఈగో క్లాషెస్ వల్ల కూడా దే ఆర్ లూజింగ్ దర్ రిలేషన్షిప్ అనేది.
అంటే ఒకటి అనిపిస్తుందండి, పెళ్ళిళ్ళు అంత కష్టంగా జరుగుతున్నప్పటికీ కూడా అంటే అక్కడ ఏమన్నా ఒక ఇగో ఏమన్నా పనిచేస్తుంది అంటే, మామూలుగా అయితే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, నేను నాకు చూస్ చేసుకునే అవకాశం ఉండాలి, నాకు బేరం చేసుకునే అవకాశం ఉండాలి, ఇవన్నీ లేకపోవడంతో అదేమన్నా వర్క్ అవుతుందా? చాలా దట్ ఈస్ టు సమ్ ఎక్స్టెంట్ అండి. ఈ రోజు అయితే ఏమనుకున్నా అంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ రోజు నేను ఏమి ఇస్తున్నా అనే వైపు నుంచి ఇప్పుడు నేను ఉదాహరణకి ఇంట్లో నీకేం తక్కువ, అదే రీసెంట్గా ఏదో మూవీలో కూడా నాగార్జున మూవీ అనుకుంటా, ఆ మూవీలో కూడా అంటాడు నేను మొత్తం ఇస్తున్నా, నేను డాక్టర్ని, ఫేమస్ డాక్టర్ని, ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్నాను అనేసి. భార్య ఏమంటుంది, నాకు నువ్వు ఎంతమంది ఎంత గొప్ప, నేను అడిగే చిన్నవి నా బర్త్డే రోజో లేదా మ్యారేజ్ డే రోజో ఒక రోజు ముందు వచ్చేసి టైం స్పెండ్ చేసి ఇద్దరం కలిసి బయటకు వెళ్ళి, అంటే నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ ది ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్, not able to understand each other expectations. If they can understand each other, then I think ప్రపంచానికి ఏమి ఇచ్చావు ఏమి ఇవ్వవు అనేది కాదు, ఈ రిలేషన్షిప్ లో నాకేమి ఇచ్చావు నేనేమి ఇచ్చాను. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 1 TV.